మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మౌనిక, ఏదైతే మరి నెయ్యి కల్తీ వ్యవహారంపై కూడా పెద్ద దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిజం పేరుతో కూడా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఫోటోతో పాటు వైబీ సుబ్బారెడ్డి ఫోటోతో పాటు వీరందరి ఫోటోలు కూడా వేసి ఏదైతే వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అమరావతి రోడ్డు, రింగ్ రోడ్డు దగ్గర ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న అంబటి రాంబాబు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పైన ఫ్లెక్సీలు తొలగించకపోతే స్వయంగా 24 గంటల్లో తొలగించకపోతే స్వయంగా నేనే వచ్చి తొలగిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు సిల్లీస్ డాబా దగ్గర, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఆయన కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ అడ్డుకునేందుకు కూడా టీడీపీ శ్రేణులు కర్రలతో కూడా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. భారీగా పోలీసులు మోహరించినటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అంబటి రాంబాబుని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మరి బూతులతో మండిపడ్డాడు, ఏదైతే అసభ్య పదజాలంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా అటు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన అటు జిల్లా అధ్యక్షుడు పిండ్లి మాణిక్యాలరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు జిల్లా అధ్యక్షుడితో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గర ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైతే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదా మరొకసారి అంబటి రాంబాబు ఏదైతే ఆ ఫ్లెక్సీలు ఇప్పటి వరకు కూడా తొలగించినటువంటి నేపథ్యంలో కూడా ఫ్లెక్సీలు తొలగించడానికి మరొకసారి కూడా నేను అక్కడికి వెళ్తానంటూ కూడా శపథం చేసినటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబుని బయటికి రాకుండా కూడా అవసరం చేసేటువంటి అవకాశం ఉందా, లేదా చంద్రబాబు నాయుడు పైన ఈ విధమైన పదజాలంతో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అటు ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ పల్నాడు ప్రాంతం కానీ అటు డెల్టా ప్రాంతానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు తిప్పికొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏసీబీ ఇచ్చినటువంటి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం పైన యానిమల్స్ కి సంబంధించినటువంటి కలిసిని అనేటువంటి ఆరోపణలు గతంలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలని పూర్తిగా కూడా ఖండిస్తూ ఎక్కడికక్కడ కూడా వైసీపీ శ్రేణులు తీవ్రంగా కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా కూడా వైసీపీ అడుగులేస్తుంది. నిన్న మాజీ మంత్రి రజనీ కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే బోయపాలానికి సంబంధించి ఆమె వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసినటువంటి అనంతరం కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి
వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించేటువంటి ప్రయత్నం జరిగింది. మాజీ మంత్రి విడుదల రజనీని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఆమె కారు పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. వైసీపీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలకి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా సిబిఐ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ప్రకారం ఇంతవరకు ఎటువంటి యానిమల్స్ కి సంబంధించినటువంటి పరికరాలుగా అదే వస్తువులు ఎక్కడా కూడా నెయ్యిలో కలవలేదు అంటూ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటూ కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. అయితే సిబిఐ సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్టు అటు ఆ కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కెమికల్స్ ద్వారా నెయ్యి తయారైందని ఇప్పటికే సిబిఐ గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు కానీ అదే విధంగా వెంకటేశ్వర స్వామి ఈ విధంగా మరి ఈ రాజకీయ వ్యవహారంలో తీసుకున్నటువంటి నేపథ్యంలో భక్తుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాల వాయిస్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ కూటమి నేతలు కూడా తీవ్రంగా కూడా వైసీపీ నేతల్ని అడ్డుకుంటేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇదే సమయంలో పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వినుకొండ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా అడ్డుకునేటువంటి అవసరం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్బీఐ అధికారులు ఎక్కడైతే గొడవలు తలెత్తుతున్నాయో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా ముందస్తుగా కూడా అవసరం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఎందుకంటే నిన్న మనం చూసాం కార్యకర్తలు నాయకులు సమావేశంలో చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు, అదేవిధంగా కూటమి నేతలు చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలను కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజల ముందు కూటమి నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకి దోషులుగా నిలబెట్టాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని అటు వైసీపీ నేతలు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎక్కడికక్కడ వార్డు స్థాయి నుంచి గ్రామాల స్థాయి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కానీ అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అటు కూటమి నేతల పైన తీవ్ర పోస్టులు కానీ తీవ్ర నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందంటూ కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా అటు సామాన్య ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవమైనటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా రాజకీయ రంగు పులపటం, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాలు కానీ అదేవిధంగా కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి వ్యక్తి పైన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, చంద్రబాబు పైన ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం అటు మంచి పద్ధతి కాదంటూ కూడా టీడీపీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో నోరు ఆ విధంగా మాట్లాడటం, అదేవిధంగా ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్ర విమర్శలైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి రాంబాబు పైన కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారి అధినాయకుడి పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం, అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా తెలుగు మహిళలు వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి మహిళా నేతల మధ్య అదేవిధంగా టీడీపీ మహిళా నేతల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ వివాదాలు అదేవిధంగా ఈ వాగ్వాదాలు సంబంధించి కూడా పోలీసులకి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న పిడుగురాల ప్రాంతంలో ఇదే కొనసాగుతుంది. ఏదైతే నిజం అటువంటి పేరుతో అటు ఫ్లెక్సీలు అదేవిధంగా ముగ్గురు ఫోటోలు ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలు వేసి ఈ విధంగా అటు వైసీపీ పైన బ్యాడ్ ప్రచారం చేయడం పట్ల కూడా అటు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీల వివాదం, అదే విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి వ్యవహారం పైన కూడా పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా ముందస్తుగా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. 24 గంటల్లో కూడా మరి ఫ్లెక్సీలు తొలగించాలని ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది. ఎందుకంటే ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అటు పోలీసు అధికారుల పైన ఉంది. ఏమాత్రం కూడా అలాంటి ఆలోచన కూడా పోలీసు అధికారులు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా అంబటి రాంబాబు వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా ఆయన వచ్చేటువంటి ముందస్తుగా కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హౌస్ దగ్గర అరెస్ట్ చేసి ఉంటే మాత్రం ఇలాంటి గొడవలు తాగుండేటువంటి అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇలాంటి వ్యవహారాల పైన ఆచితూచి అడుగులు వేయకపోతే ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేయడం కానీ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి ఈ వ్యవహారం పైన ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం పైన అటు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా అదే సమయంలో ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లి ఈ రోజు నరసరావుపేటలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబు మరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వయంగా ఆయనే కర్ర పట్టుకొని శుభ్రం చేసేటువంటి వ్యవహారం గాని, వైసీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టేటువంటి వ్యవహారం గాని ఇది ఎటువైపు దారి తీస్తుందో కూడా మరి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యవహారాలపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లగా అటు సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ కూడా మరి టీడీపీ కూటమి ప్రభుత్వం పైన కూడా మరి ఏదైతే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలని అటు అసత్య ప్రచారాలని వైసీపీకి మోపారంటూ కూడా చేస్తున్నటువంటి వ్యవహారాల పైన పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ అధికారులు ఇలాంటి వ్యవహారాల పైన కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రింగ్ రోడ్డు దగ్గర దాదాపు గంట సేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెల్లవారుజాము నుంచి ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. పూర్తి స్థాయిలో ఎక్కడ బయటికి రావడానికి ఎలాంటి అనుమతులు లేవంటే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం తీవ్రంగా పరిగణలో తీసుకున్నారు. ఏదైతే ఈ వ్యవహారం పైన పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని, అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ఎక్కడికక్కడ కూడా వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం కూడా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మరి అసభ్య పదజాలంతో ఆ బూతులు తిట్టేటువంటి వ్యవహారం అటు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండించేటువంటి వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణానికి కూడా పోలీసులు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ మరి కాసేపట్లో కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గర పోలీసులు మోహరించినటువంటి నేపథ్యంలో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరొకసారి అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు తొలగించేందుకు వెళ్తానని పూర్తిగా ముందస్తుగా కూడా మరి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అరెస్ట్ చేస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.